హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. సో ఇది ఒక మంచి వ్లాగ్ అండి. సో ఇక మీదట సండేస్ నేను ఎప్పుడూ వ్లాగ్స్ పెట్టట్లేదు కదా. సో ఇక మీదట సండేస్ ఏంటంటే మ్యాక్సిమం నా దగ్గర ఉన్న ట్రావెలింగ్ వ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మండే టు సాటర్డే వరకు మన డైలీ వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో ఇది మేము లాస్ట్ ఇయర్ వెళ్ళిన ట్రావెలింగ్ ట్రిప్ అండి. ఉత్తరాఖండ్కి వెళ్ళానని మీతో షేర్ చేశాను నేను వ్లాగ్స్ అన్నీ కూడా. బద్రీనాథ్ వెళ్ళేంత వరకు షేర్ చేసి ఇంకా అప్పుడైతే ఇంకా నేను కొద్దిగా బిజీ అయిపోయి ఇంక ఈ వ్లాగ్స్ అనేవి అలానే ఉండిపోయాయి. సో ఇక మీదట ఎవ్రీ సండే ట్రావెలింగ్ వ్లాగ్స్ అనేవి మన ఛానల్లో వస్తాయండి. ఇంకా బద్రీనాథ్ గుడిలో గర్భగుడిలో స్వామివారు అయితే అలా ఉంటారనమాట. అయితే లోపలికి కెమెరా ఎలా లేదు కదా, చక్కగా అమ్మవారు భూదేవి శ్రీదేవితో కలిపి చక్కగా స్వామి చిన్న చిన్న విగ్రహాల్లో అయితే మనకి దర్శనం ఇస్తారండి. లోపల దర్శనం అయిపోయి బయటకు వచ్చిన వెంటనే మహాలక్ష్మి తల్లి కూడా ఉంటుందన్నమాట. సో ఈవిడే అనమాట. కొద్దిగా మీకోసం షూట్ చేశాను. యాక్చువల్లీ కెమెరా అనేది ఎలో లేదు, బట్ మీకు చూపించాలని ఒక చిన్న బిట్ అయితే తీసామన్నమాట. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. ఇంకా అయితే అక్కడ మనకి అమ్మవారి దగ్గర ప్రసిద్ధి ఏంటంటే మనం అమ్మవారికి చీర ఎలా పెడతామో అలానే నార్త్లో ఏంటంటే రెడ్ కలర్ దుప్పటాస్ అంటారు కదా, అవైతే అమ్మకి తీసుకెళ్తారనమాట. సో అక్కడి నుంచి అమ్మవారి దగ్గర నుంచి ఏదైనా తీసుకొస్తే మంచిది అని చెప్తారు కదా. మన పంచధామాల్లోని ఒకటి విష్ణుమూర్తి ఇక్కడ కొలువై ఉన్నారనమాట బద్రీనాథ్లో. సో అప్పుడైతే నాకు తెలియదండి, ఇప్పుడు తెలుసు, అందుకే షేర్ చేస్తున్నాను. పంచధామాల్లోని స్వామి బద్రీనాథ్ రూపంలోని అక్కడ ఉన్నారనమాట. ఇంకా గుడి చుట్టూ కూడా మనకి బాగా మంచి మంచి మూర్తులు అయితే ఉంటారనమాట. చూసారు కదా హనుమని కూడా దర్శించుకోవచ్చు అక్కడ. ఆ తర్వాత ఈ బయటన చూసారు కదా, బయట నుంచి అయితే చాలా మంచి క్లైమేట్ అట్మాస్ఫియర్ అనమాట. మేమైతే సెప్టెంబర్ టు అక్టోబర్ టైమింగ్స్లో వెళ్ళాము. ఇదైతే అక్టోబర్. సో చాలా అంటే చాలా బాగుంది. కొద్దిగా చలిగా ఉన్న దర్శనం మాత్రం చాలా బాగా అయ్యింది. డే టైంలో కొద్దిగా ఎండ అనేది వస్తుంది అనమాట. అండ్ కంపల్సరీ ఆ టైంలో వెళ్ళే వాళ్ళు ఏంటంటే స్వెటర్ అండ్ కోట్స్ తీసుకొని వెళ్ళాలి, మస్ట్ అండ్ షుడ్. ఇంకా దర్శనం అయిపోయాక చుట్టూ మొత్తం ప్రాంగణం అంతా చక్కగా తిరిగి ఒక దగ్గర అయితే కూర్చొని అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు. మేము కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కాసేపు అయితే కూర్చున్నాము. చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే ఎంత దూరం వచ్చాక దర్శనం బాగా అవుతుందో లేదో అని టెన్షన్ పడ్డాము. చాలా బాగా దర్శనం అయిపోయింది. ఇంకా మాకు కూడా మెమొరీస్ ఉండాలి కదా. సో స్వామి గుడి ప్రాంగణం అంతా చుట్టూ ఒక్కసారి తిరిగి ఇక పిక్స్ అవి తీసుకొని ఒక్కసారి అయితే మీకోసం కూడా వీడియో అంతా షూట్ చేశాను. చాలా అందమైన గుడి అండి, మీరు చూడండి. अरे इधर भगवान का मंदिर है, चलो आजा आजा चलिए। देखो हनुमान जी. ఇక దర్శనానికి అయితే 1 or 2 అవర్స్ పడుతుందండి. బట్ మేమైతే తొందరగానే వెళ్ళి చూసుకొని వచ్చేసాం బయటికి. ఇంకా రిచ్ చూసారా హనుమాన్కి ఎలా దర్శనం చేసుకుంటున్నారో, గంట అయితే అందట్లేదన్నమాట కొట్టడానికి. సో ఇంకా అలా అయితే దర్శించుకొని, ఒకవేళ ఎవరైనా బద్రీనాథ్ వెళ్తే అక్కడ మార్నింగే ఒకవేళ మనం ఉండిపోయామనుకోండి, దగ్గరలో రూమ్స్ తీసుకొని అక్కడ మనం స్నానం చేయడానికి అయితే మనకి వేడి నీళ్ళ కుండ ఒకటి, చల్లనీళ్ళ కుండ ఒకటే వస్తుందన్నమాట. మళ్ళీ ఆడవాళ్ళకి వేరేగా ఉన్నాయన్నమాట స్నానాలకి. సో ఏం ప్రాబ్లం ఉండదు, స్నానాలు చేసుకొని మనం దర్శనంకి అయితే రావచ్చు. అండ్ ఈ టైం అయితే చాలా మంచి టైం అన్నమాట. బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ వెళ్ళడానికి సెప్టెంబర్ టు అక్టోబర్ ఏంటంటే రైట్ టైం అనమాట. మేము కూడా అదే టైంలో వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయ్యింది. అందమైన ప్రదేశం అనమాట. మనకి అక్కడికి వెళ్తే హరిహరులు ఇద్దరు దర్శనం కూడా చాలా బాగా అయిపోతుంది. అయితే ఒకరోజు అక్కడికి ఒకరోజు ఇక్కడికి అయితే మనకి టైం పడుతుంది. నిజంగా మనకి స్వర్గంలో ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. చూసారు కదా గుడి చుట్టూ కూడా ఎంత అందంగా ఉందో ప్రదేశం. ఇంకా మనకి చూసారు కదా స్వామికి అయితే భోగం ఇలా తీసుకెళ్తారనమాట. ఆ టైంలో అయితే మనకి కాసేపు దర్శనాలు అనేవి ఆపేస్తారు. మేము దర్శనం అయిపోయాక ఇంకా కిందకి వెళ్తున్నామండి.
అక్కడైతే మనకి స్నానాలు చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. चलो रे चलो रिच आराम से चलना. దీంట్లో మనకి चलो रैया आपने लिया क्या बाबा? हाँ लिया था मैंने. किसी को देने के लिए सही है ना प्रसाद के साथ. कितना है? 100 रुपीज़ को 12 दे रहे हैं. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ గర్మకుండ ఉంది, గర్మకుండ దగ్గరికి వెళ్దాం. ఇది మహిళా కుండ్. మహిళా కుండకి లోపల నుంచి వెళ్ళాలి దారి. సంపత్ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ వేడి నీళ్ళు కొంచెం ఒక తల మీద వేసి ఏం తీసుకున్నావా? सही है, मैं जाऊंगी तो फिर उन लोग भी है ना, अम्मा लोग भी है ना, बहुत लोग हो जाएंगे इसलिए. जाओ. వేడిగా ఉన్నాయా? వేడిగా ఉన్నాయా? ఏ రేంజ్ వచ్చి కలిసి చూడు, కాలు కలిపోతాయి. जा ఫ్రెండ్స్ ఇది గర్మకుండ అండి. ఇక్కడ గర్మకుండ ఎవరికైనా కావాలంటే వేడి నీళ్ళు స్నానం ఇక్కడ అవుతుంది. ఆజో ఇక్కడ జెంట్స్ స్నానం చేయడానికి ఇందులోని చల్లేలు మనకి మహిళది లోపల. ఏ ఏ प्राची वो जेंट्स का इधर आ जाओ. नहीं हमको थोड़ा पानी डालने के लिए बोलो बस. ए देख, ए इधर आ जाओ. ఫ్రెండ్స్ చూడండి, ఇది రియల్ గరం పాయింట్ వస్తుంది ఇక్కడ గర్మకుండ నుంచి. ఇది ఎప్పుడు మనకి ఎక్కడ కర్రలు పెట్టి కానీ లేకపోతే అగ్గిపెట్టి కానీ లేట్ చేయట్లేదు. ఇదంతా దేవుడు మహిమ. చూడండి ఎలా వస్తుందో. వేడి నీళ్ళు ఇవన్నీ కూడా అగ్నికుండ. అసలు ఎంత మాయ నిజంగా. మనకి వేడి నీళ్ళు అంటే ఎలా వస్తున్నాయంటే చాలా వేడిగా వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. నిజంగా దేవుడి మహిమ చూడండి ఎంత. ఆ పక్కనే మనకి చల్లనీళ్ళు వస్తున్నాయి, ఆ పక్కనే వేడి నీళ్ళు వస్తున్నాయి, ఆ పక్కనే కొద్దిగా గోరువెచ్చగా మనకి ఒంటికి ఎంత సరిపోతాయి అంత నీళ్ళు వస్తున్నాయి. నిజంగా మహత్యమేనండి. ఆ తర్వాత బద్రీనాథ్లో మనం పెద్దలకి ఎవరైతే పిత్రార్పణం చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే బ్రహ్మకపాలంలో అక్కడ పూజలు అయితే నిర్వహిస్తున్నారు. సో పెద్దలకి ఎవరైనా పిత్రార్పణం చేయాలంటే అక్కడ చేసుకుంటే చాలా మంచిదంట. చాలా అదృష్టవంతులే అక్కడికి వెళ్ళి చేయగలరట. సో అదొక ప్రత్యేకత. మనకి హరిహరులిద్దరూ కూడా అక్కడ మనకి హిమాలయాల్లో కొలువై ఉన్నారు. చక్కగా దర్శనం అయితే మాకు ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్. మేము వచ్చేసాక ఈ ఇయర్ అయితే నిజంగా చాలా అంటే చాలా కొన్ని అనర్థాలు అయితే జరిగాయి కదా.
సో ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ అనమాట. మేము వెళ్ళేటప్పుడు వేస్ కూడా అన్నీ మీకు షేర్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ముందు ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. మరికొన్ని ట్రావెల్ వ్లాగ్స్తో మళ్ళీ మీట్ అవుతా.